ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశాఖ జిల్లాలో డ్రైవర్లు, మెకానిక్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఇటీవల ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ప్రభావంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం తర్వాత మహిళల రవాణా 70% వరకు పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో 50% నుంచి 75% చేరుకుంది. భవిష్యత్తులో ఇది 90% వరకు పెరిగే అవకాశం ఉందని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో సేవలను మెరుగుపరిచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న డ్రైవర్లు, మెకానిక్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమకు దగ్గరలోని డిపో అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లలో కనీసం 18 నెలలు అనుభవం కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు వేతనం నేరుగా ఆర్టీసీ ద్వారా కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ద్వారా చెల్లించబడుతుంది. ఇది నేరుగా ఆర్టీసీ ఉద్యోగం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వివరాల కోసం విశాఖపట్నం, మద్దెలపాలెం, వాల్తేరు, గాజువాక, స్టీల్ సిటీ, సింహాచలం, మధురవాడ డిపోలోని అసిస్టెంట్ ఇంజనీర్లను సంప్రదించవచ్చు. హెవీ లైసెన్స్ అనుభవం ఉన్న అభ్యర్థులు నేరుగా డిపోలకు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని, దరఖాస్తు చేసుకోవాలని మనవి. ఈ అవకాశంతో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది ఆర్టీసీ సేవల అభివృద్ధికి తోడ్పడడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కీలకమైన ఆచరణగా నిలవనుంది.